ఎగువ భాగాన కురుస్తున్న వర్షాల కారణంగా క్రమేణా శ్రీశైలం డ్యాంకి ఫ్లో వస్తుంది. తాజా లెక్క ప్రకారం 846 అడుగులు ఎత్తుమట్టను ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో నీళ్లున్నాయి. దాదాపు రోజుకి 1,00,000 క్యూసెక్కులు వరద వస్తుంది. ఈ ఏడాది నీటి కటకటలు తప్పవని హెచ్చరికల నేపథ్యంలో ఈ మేరకు వరద రావడం కూడా సంతోషించే విషయం. అయితే వచ్చిన వరదను మెయింటెనెన్స్ చేయడం, శ్రీశైలం డ్యామ్ మినిమం వాటర్ లెవెల్ మెయింటైన్ చేయడం, లేదా మన రావాల్సిన నీటి వాటర్ తీసుకోవడం, ఈ 2 విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది. తెలంగాణ నిబంధనలు భిన్నంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీళ్లు తీసుకొని పోతున్నా కూడా ఆపడం, లేదా మనం ప్రత్యామ్నాయంగా మనం తీసుకోవడం, ఏ వ్యూహం అమలు చేయకుండా మౌనంగా ఉండడం సరైనది కాదు. శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల ఎత్తులో నీళ్లుంటేనే పోతిరెడ్డిపాడు పనిచేస్తుంది. అదే మాల్యాల నుంచి 840 అడుగుల నుంచే నీళ్లు తీసుకునే వెసులుబాటు ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రోజుకి 1600 క్యూసెక్కుల నీళ్లను గత 4-5 రోజులుగా తీసుకుంటుంది. దాదాపు ½ టీఎంసీ పై నీళ్లు తీసుకుంది. ఇది నిబంధనలకు వ్యతిరేకం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని ఆ కల్వకుర్తి లిఫ్ట్ నుంచి తీసుకెళ్తున్న నీటిని ఆపాలి. ఒకవేళ కృష్ణా యాజమాన్య బోర్డు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ వినని పరిస్థితి ఏర్పడితే మనం కూడా 840 అడుగుల నుంచి మాల్యాల నుంచి నీళ్ళు తీసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి తీసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తీసుకొచ్చిన లాజిక్. అందులో భాగంగా వచ్చిందే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా 800 అడుగుల నుంచే నీళ్ళు తీసుకునే వెసులుబాటుతో రోజుకు 3 టీఎంసీల నీళ్లు కెపాసిటీ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు భిన్నంగా లెఫ్ట్ కాలువ నుంచి శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం, లేదా కల్వకుర్తి ఇరిగేషన్ నుంచి లిఫ్ట్ చేసుకొని పోవడం, పైన ఉన్నటువంటి కృష్ణా యాజమాన్య బోర్డు హెచ్చరికలను కూడా ఖాతరు చేయని సందర్భాలు అనేక ఉన్నాయి. అదే తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి ఇంకో చోట నీళ్ళు తీసుకుంటే కంప్లైంట్ మీద కంప్లైంట్ చేస్తుంది. ఇట్లాంటి వైఖరున్న నేపథ్యంలో చట్టబద్ధంగా వ్యవహరించడం, కంప్లైంట్ చేయడం వరకే పరిమితం కాకుండా అవేవి పని చేయలేని పరిస్థితుల్లో మనం కూడా రాయలసీమ లిఫ్ట్ లాంటి లిఫ్ట్ని తీసుకెళ్ళి పోతిరెడ్డిపాడు కింద పోయడం, అదేవిధంగా మాల్యాల నుంచి అందినివాకు లిఫ్ట్ చేయడం, ఈ 2 చేసుకుంటే మనకు కూడా సేఫ్ సైడ్ ఉంటామనే ఉద్దేశంతోనే వారు రాయలసీమ లిఫ్ట్ని తీసుకొచ్చారు. ఈ వ్యూహాన్ని అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించట్లేదు. ప్రస్తుతం నీటి కట్టకల్లో ఏర్పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం డ్యాంలో మినిమం వాటర్ లెవెల్ వచ్చేంత వరకు వాటర్ని ఎవరూ డ్రా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం వినకుండా ఇదే పద్ధతిలో పోతే మనం కూడా ఖచ్చితంగా కనీసం మాల్యాల నుంచైనా తీసుకెళ్ళాలి. భవిష్యత్తులో రాయలసీమ లిఫ్ట్ని పూర్తి చేసి దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు శ్రీశైలం డ్యామ్ మినిమం వాటర్ లిఫ్ట్ చేయకుండా తరలించకపోయినా నష్టపోయేది రాయలసీమ. ఎందుకంటే ఒకవేళ నాగార్జున సాగర్కి వెళ్ళలేకపోయినా వాళ్ళకి పులిచింతల ప్రాజెక్టు ఉంది, గోదావరి నుంచి కుడికాలువ తీసుకొచ్చే వెసులుబాటు అన్న ఉంది కనీసం. అన్న అలాంటి వెసులుబాటు కూడా రాయలసీమకు లేదు. రేపు నీటి కట్టకట్టలు ఇట్లే కొనసాగి సరైన నీళ్లు రాకపోతే రేపు డ్రింకింగ్ వాటర్ కూడా రాయలసీమ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హక్కుల విషయంలోనూ మరియు నీటిని తరలించే విషయంలోనూ సరైన పద్ధతిలో వ్యవహరించాలి. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల అభ్యంతరం చెప్పాలి. విధిలేని పరిస్థితి ఏర్పడితే మనం కూడా లిఫ్ట్ చేయాలి. అదేవిధంగా పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోవాల్సిన నీళ్లను 854 అడుగులు ఉంటే సాధ్యం కాదు కాబట్టి రాయలసీమ లిఫ్ట్ను పూర్తి చేసి బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తే తప్ప రాయలసీమకు న్యాయం జరగదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికన్నా నిర్లిప్త ధోరణి విడనాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.